వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ వద్ద కమాన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజాంపేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. కమాన్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును సాంబశివారెడ్డి తన సొంత నిధులతో భరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ వాసులు ఎమ్మెల్యేకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కేఎస్ఆర్ వీరాభిమాని సంఘం అధ్యక్షులు చంద్రయ్య, పార్టీ నాయకులు, మహిళలు, డబుల్ బెడ్రూమ్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో అంగరంగ వాసులందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా కాలనీలో అనుకున్న సమస్యలని తొలగిపోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఇక్కడ పండుగ సందర్భంగా మరి ఇక్కడ ఒకటి గేట్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, మెయిన్ గేట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కాలనీ వాసులందరూ కూడా మరొక ఈ రోజు నుంచి ఒక కోరిక ఉండే మనసులో ఇలాగే ఇంకా పని చేయాలి, ప్రజలు పని చేయాలి, సేవ చేయాలని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ, అదేవిధంగా ఇక్కడ పెద్దలు మీ అందరూ కూడా చేదోడు వాదోడు ఉండి మీకు సహకారం అందించడానికి ఇక్కడ డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నటువంటి ఈ సమస్యలు ఒకటొకటి మనం పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా మనకి మంచి రోజులు మళ్ళీ వస్తాయి. 3 సంవత్సరాలు దగ్గర పడుతోంది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు కొంచెం ఓపికతో ఉంటే తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో వాటిని కూడా తొలగించుకుందామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఈ సందర్భంగా కాలనీలో కూడా అధ్యక్షుడు సలీం గారితో పాటు పనిచేసేటువంటి ఎలక్టెడ్ బాడీ అవుతున్నారో అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలా, అందరూ కూడా తాటిపైపు ఉండాలా, ఐక్యమత్యంతో ఉండాలా. మనకి ఎంతో మీ అందరూ కూడా మంచి ఆత్మ గౌరవంతో బ్రతకాలని చెప్పేసి కేసీఆర్ గారు కలదు. కానీ ఇంత కాస్ట్లీ అపార్ట్మెంట్ మీకే తెలియాలి, ఇక్కడ అపార్ట్మెంట్ యొక్క విలువ ఎంతో మీకే మనసులో తెలియాలి. మంచి ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ గౌరవంతో బ్రతకాలని చెప్పేసి తన కళలను సాకారం చేసుకుంటూ నిజం చేసి ఇలాంటి ఇల్లు మనకు రావడం అదృష్టం. కాబట్టి వాళ్ళ అనుగుణంగా వాళ్ళ కళను నిజం చేసే విధంగా అందరూ కూడా సంతోషంగా, ఆత్మీయంగా, ఒక సోదర భావంతో అందరూ కుటుంబంలాగా ఉంటాం. చిన్న